72 రంగాల్లో 50 లక్షల మంది ఫార్మా, ఆక్వా, సిమెంట్, మైనింగ్, మాల్స్, గార్మెంట్ మొదలగు పరిశ్రమల్లో కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి 5 సంవత్సరాలకు పెంచవలసిన జీతాలు 15 సంవత్సరాల నుంచి పెంచలేదు. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యుత్, గ్యాస్ ధరలు నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పెంచుతున్నాయి. ఇరాన్పై దాడి అనంతరం పెట్రోలియం ధరలు 24%, ఎరువుల ధరలు 32% పెరిగాయి. మరోవైపున కార్మికులకు 10 గంటల నుంచి 12 గంటలకు గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు. కార్మికులు జీవితాంతం పనిచేసినా పర్మనెంట్ చేయడం లేదు. కాంట్రాక్ట్ బేస్ సోర్స్, క్యాజువల్, బదిలీ రకరకాల పేర్లతో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. చౌకగా పనిచేయడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లు, SEZ ఆధునిక జైలుగా ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం వీరికి భూములు, నీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలు అతి తక్కువ ధరలకు ఇస్తున్నది. విదేశీ కంపెనీలు లాభాలు విదేశాలకు తరలిస్తున్నాయి. అదాని కృష్ణాపట్నం, గంగవరం పోర్టుల్లో కార్మికులను బానిసలుగా పనిచేయిస్తున్నారు. ఎన్ని ఆందోళనలు చేసినా కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం వారికి జీతాలు పెంచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన జీతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. యజమానులే చెల్లిస్తారు. 5 ఏళ్లకు ఒకసారి పెరగాల్సినటువంటి జీతాలు 15 ఏళ్ల నుంచి జీతాలు పెరగడంలా కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది. రెండో వైపున పని గంటలు పెంచుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు పనిచేసినా ప్రాణాలు పోతున్నాయి, ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి. కానీ కార్మికుల జీతాలు పెరగడం లేదు. ప్రభుత్వమే నేరుగా ధరలు పెంచింది. పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగాయి. అన్ని వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ప్రభుత్వం దీనికి ఏమాత్రం కూడా చెల్లించడం లేదు, స్పందించడం లేదు. కార్మికులకు జీతాలు పెంచకూడదనేటువంటి విధానాన్ని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఇదే తప్పుడు విధానాన్ని చేపడుతుంది. యజమానుల యొక్క లాభాల కోసం, యజమానుల యొక్క ప్రయోజనాల కోసం కార్మికుల జీవితాలను ఈరోజు తాకట్టు పెట్టేటువంటి విధంగా వ్యవహరిస్తుంది. చీప్ లేబర్, ఈరోజు SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ని పర్యటించబోతున్నారు. వారికి మీ అందరికీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరు బ్రహ్మాండంగా చేసుకోండి, మీకు అన్ని రాయితీలు ఇస్తాం, కార్మికులకు జీతాలు పెంచాం, మీరు పెంచక్కర్లేదు అని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లా. షెడ్యూల్డ్ రంగాల్లో అనేక రంగాలు, ఫార్మా అత్యధిక లాభాలు వస్తున్నాయి. అలాగే ఆక్వా, రొయ్యల పరిశ్రమలు, మైన్స్, సిమెంటు, ఇవన్నీ కూడా ఈ రంగాల్లోనే ఉన్నాయి. గార్మెంట్స్, అందరూ లాభాలు గడించేటువంటి యజమానులు రంగాలే. ఒక్కొక్క రంగంలో 50 ఏళ్ళ నుంచి 1,00,000 మంది దాకా కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు. వీళ్ళ పొట్టలు కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. అతి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. వీళ్ళు యజమానులకి ఊడిగం చేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈరోజు కనీస వేతనాల కమిటీ వేయడానికి 2 ఏళ్లు పెట్టింది. చివరికి ఇక్కడ పెళ్లికూరు శ్రీనివాసరెడ్డి గారిని, ఈ జిల్లా నెల్లూరు జిల్లా వారినే రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా నియమించారు. అలాగే కమిటీ మెంబర్ నియమించారు. వీళ్ళందరూ తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు పదవులు ఏదో ఆశించి పదవులు రాని పునరావాస కేంద్రంలాగా కనీస వేతనాల సలహా బోర్డు తయారైంది. ఇందులో అంతా తెలుగుదేశం పదవి రానిటువంటి వాళ్ళందరినీ నింపారు.